ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నెల 16వ తేదీన తొలి చంద్రగ్రహణం. మరి చంద్రగ్రహణం రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. తొలి చంద్రగ్రహణం మే 16న. హిందూ సనాతన ధర్మంలో సూర్యగ్రహానికి చంద్రగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే నెలలో రానుంది. సూర్యగ్రహణం వచ్చిన సరిగ్గా 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే ఈ నెల 16న మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే మే 1న సూర్యగ్రహణం ఏర్పడింది. ఖచ్చితంగా 15 దినాలు. సో హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది 2 చంద్రగ్రహణాలు మాత్రమే సంభవించనున్నాయి. మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించనున్న చంద్రగ్రహణాలు 2 సంపూర్ణమైనవే. ఈ గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. అయితే చంద్రగ్రహణాల ప్రభావం భారతదేశంలో అయితే తక్కువగా ఉంది. చంద్రగ్రహణం చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనే విషయం చాలా మందికి తెలుసు. సూర్యుడు, చంద్రుడు, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడడంతో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారుతాడు. చంద్రుడు, సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడి పైన కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 2022లో మొదటి చంద్రగ్రహణం మే 16న ఏర్పడనుంది. ఇక రెండవది నవంబర్ 8న ఈ సంవత్సరాన్ని ఏర్పడనుంది. మొదటి చంద్రగ్రహణం 16 మే 2022 ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. మన దేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉంటుంది. పౌర్ణమి 16న జరుపుకుంటారు. అయితే ఇది ఎక్కడ కనిపించనున్నదంటే, మరి 16న సంభవించే తొలి చంద్రగ్రహణం యూరోప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఇక చాలా ప్రాంతాలతో పాటు అంటార్కిటికా దేశాల్లో చంద్రగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. మన దేశంలో అయితే దీని ప్రభావం లేదు. అయితే ఆ రోజున ఎలాంటి పనులు చేయాలి, చేయకూడదు? చంద్రగ్రహణం నేరుగా చూడవద్దు. ఈ అద్భుతాన్ని చూసేందుకు టెలిస్కోప్, బైనాక్యులర్ లేదా కళ్ళజోళ్లు ఉపయోగించాలి. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. తులసి ఆకులను ఆహార పదార్థాల్లో ముఖ్యంగా పాలతో చేసిన వాటి ఉంచాలని. గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తి కారణంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడవద్దు. అంతేకాదు గ్రహణ సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించుకోకూడదు. చంద్రగ్రహణం తర్వాత అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. కాబట్టి ఈ తొలి చంద్రగ్రహణం మే 16న అంటే పౌర్ణమి రోజున ఏర్పడనుంది. కాబట్టి ఆ రోజు పౌర్ణమి కాబట్టి తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పాటించేవాళ్ళు, నమ్మని వారైతే అసలు చెయ్యకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.